హాయ్ ఎవ్రీవన్. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకు ఒక మంచి కరెంట్ న్యూస్ ఇది. భారతదేశంలో కొత్తగా ప్రకటించిన 101వ రామ్సార్ సైట్ గ్లాస్ అరస్సు. ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మొదటి రామ్సార్ సైటుగా గుర్తింపు పొందింది. ఈ ప్రకటనని తీసుకొచ్చింది కేంద్ర పర్యావరణ మంత్రి అయిన భూపేందర్ యాదవ్ గారు. సో దీన్ని వెల్లడించారు. గ్లాస్ అరస్సు అనేది ఎక్కడ ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న పర్వత ప్రాంతంలో ఉంది. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ సరస్సు తూర్పు హిమాలయాల యొక్క జీవ వైవిధ్యానికి కీలకమైన తేమ ప్రాంతం, అంటే ఒక వెట్ ల్యాండ్. సో జీవ వైవిధ్యం అనేది అనేక జలచరాలు, పక్షులు, వృక్షజాలం, అనేక స్థానిక జీవజాతులకు నివాసంగా ఉంది. పర్యావరణ పాత్ర చూసుకుంటే నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, వరదలను నియంత్రించటం, జీవ వైవిధ్య సంరక్షించటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని చెప్పేసి పర్యావరణంలో కీలక పాత్రను వహిస్తున్నందుకు గాను రామ్సార్ సైట్ కింద పేర్కొనడం జరిగింది. సో రామ్సార్ సైట్ అనేది రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించింది. ఇది ఇరాన్లోని రామ్సార్ అనే నగరంలో ప్రారంభమైన ఒక అంతర్జాతీయ ఒప్పందం 1971. సో దీని ప్రకారం అంతర్జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్న తేమ ప్రాంతాలను రామ్సార్ సైట్లుగా గుర్తించారు. ఈ గుర్తింపు వల్లనే ఆ ప్రాంతాల సంరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభిస్తుంది. సో మనం రామ్సార్ సైట్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పరీక్షల దృష్ట్యా కూడా రామ్సార్ సైట్ చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ కరెంట్ న్యూస్లో ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని నోట్ చేసుకొని మైండ్లో పెట్టుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ ఈ రామ్సార్ సైట్ గ్లా లేక్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే తూర్పు హిమాలయాల జీవ వైవిధ్యానికి ఒక పాయింట్, ఇంపార్టెంట్ సెంటర్ అన్నమాట. ఏంటంటే అరుదైనటువంటి జలచరాలు, హిమాలయాల యొక్క ప్రాంతపు పక్షులు, అడవి జంతువులు, ప్రత్యేకమైన తేమ ప్రాంతమైన వృక్షజాలాన్ని కలిగి ఉంది. సో ప్రత్యేకంగా వైట్ బెల్లిడ్ హెరాన్ అనేది ప్రపంచంలోని అరుదైన కొంగలలో ఒకటి అన్నమాట. బెల్లిడ్ హెరాన్ అనేది ఇక్కడ ఉంది. క్లౌడెడ్ లియోపార్డ్ సో వంటి ప్రమాదంలో ఉన్న జాతులకు ఇది అనుకూలమైన ఆవాసంగా గుర్తించారు. మరి స్థానిక ప్రజలకు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఈ సరస్సు మిష్మి అనే తెగకు పవిత్రమైన ప్రదేశంగా భావించబడుతుంది. సో వారికి ఇది కేవలం ఒక నీటి వనరు మాత్రమే కాదు, ఇది ఒక సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత, సంప్రదాయ జీవన విధానంతో ముడిపడిన ప్రాంతం అనే గుర్తింపు ఉండటం వల్ల మిష్మి తెగకు చాలా చాలా ఇంపార్టెంట్. సో స్థానిక ప్రజలకు ఇంపార్టెంట్. ఎందుకు ఇప్పుడు రామ్సార్ సైట్గా గుర్తించబడింది అంటే రామ్సార్ హోదా పొందాలి అంటే ఒక సరస్సు లేదంటే తేమ ప్రాంతం విలువైనదిగా ఉండటం మాత్రమే కాకుండా శాస్త్రీయ సర్వేలు, జీవ వైవిధ్యపు అంచనాలు, హైడ్రాలజీ పైన అధ్యయనం చేయడం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిశీలన, రామ్సార్ కన్వెన్షన్కు రామ్సార్ కన్వెన్షన్కి నామినేషన్ అయి ఉండాలి. సో గ్లా లేక్ విషయంలో 2024-25లో ప్రత్యేక సర్వేలు నిర్వహించారు. అండ్ వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ సౌత్ ఏషియా అండ్ అటవీ శాఖ బృందాలు అక్కడికి వెళ్ళి పర్యావరణ, సామాజిక, జీవ వైవిధ్య అంశాలను నమోదు చేశాయి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్ళింది. సో 24-25లో తీసుకొచ్చిన సర్వేల ఆధారంగా ఈ ఇయర్లో రామ్సార్ సైట్గా గుర్తింపు పొందింది. సో దూర ప్రాంతంలో ఉంది గ్లా అనే లేక్, లోతైన అడవి ప్రాంతంలో ఉంది. పరిశోధన చేయడం, డేటా సేకరించడం చాలా కష్టం, దూరంగా ఉంటుంది. సో అందుకోసమే డాక్యుమెంటేషన్ లేకపోవడం వలన ఈ సరస్సు రామ్సార్ సైట్గా గుర్తింపు పొందడానికి ఇన్ని రోజుల సమయం పట్టింది. సో వెట్లాండ్ అనేది ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. కీ పాయింట్ 101వ రామ్సార్ సైట్గా ఇండియాలో గుర్తించబడింది. సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకేనా. నెక్స్ట్ జిల్లా ఏంటి? అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ అనే జిల్లాలో ఈ రామ్సార్ సైట్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మిష్మి అనే తెగలకు చాలా చాలా ఇంపార్టెంట్. వైట్ బిలియర్డ్ హెరాన్ అండ్ క్లౌడెడ్ లియోపార్డ్స్ అనేవి అంటే ఈ జాతులు ఇక్కడ ఉండడం చాలా చాలా స్పెషల్ అన్నమాట. సో ఈ రెండు కూడా అక్కడ ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.